ఆ రోజు సీతానగరం వెళ్ళకపోతే ఆ సీనియర్ పోలీస్ నా లైఫ్ లో, ఆయన నా లైఫ్ లో లేకపోతే ఈ లేడీ లాయర్ అని ఆవిడ నా లైఫ్ లో, ఈవిడ గనక నా లైఫ్ లో లేకపోతే సరిగ్గా ఇంత లీగాలిటీ చూసే జడ్జిని నేను చూడలేదు. ఈ జడ్జి రిటైర్ అయ్యే టయానికి ఆయన చేతుల్లోకి నా కేసు వెళ్ళకపోతే, ఉమెన్ అంటే ఇంక నేను అనకూడదు ఈ మాటలు, ఈ ఫ్లేవర్ ఉన్న వారి చేతుల్లోకి నా కేసు వెళితే నిజమో అబద్ధమో చూడకుండా నేను ఏమైపోదు. లీగాలిటీ చూసేవాడంటే మానవ హక్కులు, ఎస్పీ, ఎమ్మెల్యే, లోకల్ లీడర్స్ వీళ్ళంతా ప్రలోభానికి గురి చేసిన మాటనని మొండు జడ్జి కనుక ఆ టయానికి ఆయన చేతుల్లో కేసు వెళ్ళాలంటే నా ప్రణాళిక దేవుడు ఎక్కడి నుండి తీసుకొచ్చాడు తెలుసా? 13 సంవత్సరాల క్రితం నుంచి. ఆశ్చర్యమని చెప్తున్నా. రేపేం జరుగుద్దో తెలియక నేను ఏడుస్తాను. వీడికి ఎందుకు ఇలా జరిగిందా అని నా పక్కన చెప్పు. దేవుడు ఏడ్చి ఈ నెల కాదు ఎలా తిప్పుదామని నా రూట్ మార్చి నన్ను రక్షిస్తాను. ఆదికాండము 6వ అధ్యాయం 5-6 వచనాలు. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఓహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది. ఆగుదాం, ఆ మాట అలాగే ఉంచండి. నరులను దేవుడు భూమి మీద చేసినందుకు దేవుడు ఏమయ్యాడట? సంతాపానికి అర్థం ఏంటి చెప్పండి? అనవసరంగా వీళ్ళని చేశానురా అన్న సౌండ్ అన్నట్టు ఉందో చూడండి. దాన్ని అలాగే ఉంచండి. మరొక వాక్యాన్ని చూద్దాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయం, సంఖ్యాకాండము 23వ అధ్యాయం 18వ వచనం చూడండి. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 18వ వచనం. బిలామేనా వచనం తప్పు చెప్పాను, ఒకసారి చూడండి. అక్కడ ఒక వాక్యం ఉంటుంది. దేవుడు పశ్చాత్తాపపడడానికి నరుడు కాడు అని ఉంటాడు. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఇక ఆగుదాం. ఆదికాండంలో ఏమనుంది? సంతాపమన్నా పశ్చాత్తాపమన్నా ఒకే అర్థం. ఇక్కడేమంటున్నాడు? ఆయన పశ్చాత్తాపం పడడానికి నరుడు కాడు. రెండిట్లో ఏది రైట్ అంటారు చెప్పండి? రెండిట్లో ఏది రైటు? రెండు రైటే. బైబిల్లో ఒక చోట ఒకలా, మరో పరిస్థితుల్లో మరోలా ఉంటే అది బైబిల్ కాదు. దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. మీరు సీరియస్గా ఇక్కడ కూర్చొని వినాల్సిన అవసరం లేదు. నేను సీరియస్గా ఇక్కడ కూర్చొని చెప్పాల్సిన అవసరం లేదు. అసలు సీరియస్గా మనం చాలా మానాల్సిన అవసరం కూడా లేదు. దీన్ని ఏమంటారంటే అర్థమైనట్టే ఉంటుంది, అర్థం అవ్వదు. దాన్ని పారాడాక్స్ అంటారు. దాన్ని మీకు అర్థం అవడానికి ఉదాహరణ చెప్తాను. జీవితంలో నేను ఎప్పుడు నిజం చెప్పనండి అన్నాడు ఒకడు. దాని అర్థం ఏంటి చెప్పండి? అర్థం లేదు కదా, మళ్ళీ చెప్తున్నాను. జీవితంలో నేను ఎప్పుడు నిజం చెప్పనండి అన్నాడు. ఇప్పుడు నిజం చెప్పాడు, అబద్ధం చెప్పాడు? చెప్పాలి. దీన్నే పారాడాక్స్. ఆడు నిజంగానే ఎప్పుడు నిజం చెప్పలేదన్న నిజమే, ఆడు నిజంగానే ఎప్పుడు అబద్ధం చెబుతానన్నది కూడా నిజమే. ఇప్పుడు చెప్పింది నిజమే, ఆడ గతంలో అబద్ధాలు చెప్పింది నిజమే. దీన్నే పారాడాక్స్ అంటారు. దీని తెలుగులో ఒకదానికి ఒకటి విరుద్ధమైన వాస్తవాలు. మళ్ళీ క్వశ్చన్ రావాలి. ఒకదానికి ఒకటి విరుద్ధమైన వాస్తవాలు అంటే వాస్తవం ఒక్కటే ఉండాలిగా. మరి ఒకదానికి ఒకటి విరుద్ధమైన వాస్తవం ఏంటి? దీన్నే పారాడాక్స్ అంటారు. ఇది సొసైటీలో ఉండొచ్చేమో కానీ బైబిల్లో ఉండకూడదు. బైబిల్లో దేవుని మాట విరుద్ధమైతే బహుశా ఎవరో కల్పించి పుస్తకాన్ని రాసేసారు, ఇది పక్కా ఫిక్స్ అయిపోవచ్చు.
బైబిల్లో ఒకదానికొకటి లొసుకులు ఉన్నట్టు మనకు కనబడితే ఆ లొసుకులు వెనకాల ఎవడో మనిషి ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు. అక్కడొకటి ఎక్కడొకటి చెప్పడు. మరో మాట, ఒకవేళ అలాంటి రెండు మాటలు దేవుడు మాట్లాడితే ఆయన కూడా నరుడే, ఆయన గురించి చెప్పుకోవడానికి పెద్ద విషయం ఏమీ లేదు. కాబట్టి ఈ మాటలన్నీ మనం వరుస పెంచుకునే కన్నా కాస్త ఏంటి గొడవ తేలుద్దు. అర్థమవుతున్నాయి నా మాటలు? మళ్ళీ సూత్రం, అర్థమైనా అర్థమవకపోయినా కొంతసేపు చెప్పండి, అర్థమైనట్టు పెట్టండి, బండి ముందుకెళ్తుంది, అన్నీ అర్థమవుతాయి. వెళదాం ఇక ఆదికాండము 6వ అధ్యాయం 6వ అధ్యాయం 5-6 వచనాలు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారు హృదయం యొక్క తలంపులలోని ఓహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది. ఆగుదాం. తన హృదయములో బాధపడ్డాడట. ఏమని? నరులను చేసినందుకు సంతాపపడుతున్నాడు. నేను ప్రారంభంలో ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు అండి, దేవుడు చేసేసిన తర్వాత బాధపడడం ఏంటి నాకు పెద్ద ప్రశ్న. అసలే దేవుడు నమ్మను, ఇప్పుడు దేవుడు నమ్ముతున్నాం. దేవుడంటే నమ్మకం లేను, ఇప్పుడు దేవుడు నమ్ముతుంటే మనకి ఇలాంటి వాక్యాలు ఎదురైతే మనకేమనిపిస్తుంది? చెప్పనా? కొన్ని లైన్స్ చెప్తాను చూడండి. సర్వోన్నతుడైన దేవుడు, సర్వం తెలిసిన దేవుడు, రేపేం జరగబోతుందో ముందే తెలిసిన దేవుడు, చేయబడిన పనులను గూర్చి ముందే ఎరిగిన దేవుడు ఎందుకు చేశాన్రా అని ఫీల్ అయితే ఆయన దేవుడు అవుతాడా? ఆ మాట అర్థమైందో లేదు. రేపేం జరుగుద్దో ముందే తెలిసిన దేవుడు ఈరోజు బాగుందన్న విషయాన్ని రేపన్నప్పుడు వచ్చి ఆ రోజు బాగుంది, ఈరోజు ఎట్లా ఎలా అయిపోయిందని దేవుడు రేపన్న టైంలో ఉండి బాధపడితే ఆయన దేవుడు అవుతాడా? మీకు అర్థం లేదు కదా, మళ్ళీ చెప్తాను. అంటే రేపేం జరుగుద్దో ముందే తెలిసిన దేవుడికి రేపేం జరుగుద్దో తెలియదు కదండి. రేపేం జరుగుద్దో ముందే తెలిసిన దేవుడికి మనుషులను చేయకముందే మనుషులు ఆయనకు బాధ కలిగిస్తారని ఆయనకి తెలుసు అంటారా, తెలియదు అంటారా? మరి తెలిసినప్పుడు బాధపడడం దేనికి? వాటర్ తాగుతారా? చెప్పండి. దీన్నే పారాడాక్స్ అంటారు బయట అయితే, కానీ బైబిల్లో పారాడాక్స్ లేవు. ఒకదానికొకటి విరుద్ధం లేదు. ఏదో అర్థమైనట్టుంది, మనకు అర్థం అవట్లేదు. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, రెండో ప్రశ్న, అన్నీ తెలిసే చేసినవాడా లేదా ఏమీ తెలియకుండా చేసినవాడా? మరి అన్నీ తెలిసిన వాడే అయితే ఎందుకు పశ్చాత్తాపడుతున్నాడు? లేదండి ఆ సందర్భం వరకు తెలియలేదంటే, సందర్భాలు తెలియకుండా రేపేం జరుగుతుందో తెలియనివాడు సర్వం తెలిసిన దేవుడు అవుతాడా? ఎవరు అడుగుతారు చెప్పినా? ఏతువాదులు అడుగుతారు. ఈ మధ్య కొంతమంది దావా ప్రసారకులు ఉన్నారు. వాళ్ళు ఏదో బైబిల్లో పెద్ద తప్పులు ఉన్నట్టు అడుగుతున్నాను. అలా గ్రంథాల్లో తప్పులు మనం ఎత్తి మాట్లాడితే కత్తులు నూరుకుని వచ్చేస్తారు మన మీద, కత్తులు. మన గ్రంథాల్లో తప్పులు ఉన్నాయని ఎందుకు మాట్లాడతారు? మనం అనం, ఎందుకంటే మనకు బైబిల్ మనకు సంస్కారం నేర్పింది కనుక వాళ్ళు జోలికి పోం. కానీ వాళ్ళు మాత్రం బైబిల్లో అలా ఉన్నాయండి, ఇలా ఉన్నాయండి, లోతండి, అదండి, ఇదండి అంటారు. మేము మాట్లాడకూడదు. అసలు మీ భగవంతుడు వెనకాలే దరిద్రపు శండాలం అంతా ఏడిసింది. అది మేము అన్నాం అనుకో, మీకు మోషన్స్ అయిపోతాయి. ఆ యొక్క టెంపర్లో, ఆ డిప్రెషన్లో మీరు ఏం చేస్తారంటే మేము మాట్లాడుతున్న స్టేజ్ కింద బాంబు పెట్టేస్తారు. కాబట్టి ఏముందో కాస్త సరిగ్గా ఆలోచించి చదవగలిగితే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా చూద్దాం ఏం జరుగుతుంది. ఆ వచనం అర్థమవుతుందిగా, పశ్చాత్తాపడ్డాడు అన్నట్టు. మరో వచనం చూడండి, నిర్గమకాండము 32వ అధ్యాయం, నిర్గమకాండం 32వ అధ్యాయం 9 నుంచి 14 వచనాలు.
మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూసి ఉన్నాను, ఇదిగో వారు లోబడనలని ప్రజలు మోసే, కావున నువ్వు ఊరకుండుము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నేను గొప్ప జనముగా చేసేదనని మోసేతో చెప్పగా, మోసే తన దేవుడైన యెహోవాని బతిమాలుకొని, యెహోవా, నీ మహాశక్తి వలన, బాహుబలము వలన ఐగుప్తి దేశములో నుండి రప్పించిన ఈ ప్రజల మీద నీ కోపం మండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింప చేయనట్లును, దీని కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను, నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీ ప్రజలకు ఈ కీడు చేయక దానిని గూర్చి సంతాపం. నేను అడుగుతున్నానండి, మళ్ళీ క్వశ్చన్ రేట్ చేస్తున్నాను. ఒక మట్టి మనిషి అయిన మోసే గారు ఎవరికి సలహా ఇస్తున్నాడండి? అదేంటండి, అలా ఇవ్వచ్చా? పోనీ ఇస్తే ఇచ్చాడు. ఈయనిస్తే ఆయన సలహాలు తీసుకోవడం ఏంటి? అంటే ఈ వ్యూ, అంటే మోసేకున్న ఈ బిగ్ పిక్చర్ దేవుడికి లేదంటారా? ఇప్పుడు నీకు నాకు చెప్పారంటే అనుకోవచ్చండి, జేమ్స్ అలా కాదు, ఇలా చేస్తే రేపు పొద్దున మనం ఎఫెక్ట్ అవుతామని ఏ దొడ్డ ప్రసాదాన్ని ఇలాంటి నాకు చెప్పాడంటే ఇద్దరం మనుషులు కాబట్టి పర్లేదు. నేను అన్నయ్య కలిసి దేవుడికి సలహాలు ఇస్తున్నాం అనుకోండి, ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆయన సలహాలు ఇవ్వడం ఏంటి? ఆయనకి తెలీదా? ఆయనకి తెలుసుగా సర్వం. ఇప్పుడు మోసే గారు సలహా ఇస్తున్నాడు ఏమనంటే, ప్రభువా, ఈజిప్టియన్స్ అందరూ ఏమనుకుంటారంటే వాళ్ళని ఏదో ఉద్ధరించేస్తానని తీసుకెళ్ళాడు ఆ నాయకుడు, వాళ్ళ దేవుడు ఏదో చెప్పాడని తీసుకెళ్ళాడు ఈ నాయకుడు, నన్ను అనినా పర్లేదు ప్రభువా, సరాసరి నిన్ను అంటారు ప్రభువా. నిన్ను అనడమే కాదు, వాళ్ళు ఏమంటారంటే అరణ్యంలో చంపడానికి మాయ మాటలు చెప్పి అమాయకులైన ఇశ్రాయేలుని తీసుకెళ్ళారంటారు ప్రభువా. ఈ చెడ్డ పేరు నీకు రాకూడదు ప్రభువా అని మోసే బాధపడుతున్నాడు. ఇలా బాధపడుతున్నప్పుడు ఏమంటున్నాడంటే, ప్రభువా దయచేసి నాదొక మనవి, నీ కోపం తగ్గించుకొని వారి వెనకాల పశ్చాత్తాపడు. మరో మాట చెప్తున్నాను చూడండి. ఇప్పుడు వీళ్ళందరినీ చంపేస్తే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు మాటిచ్చాడు కదండి, మీ సంతానాన్ని ఇసుక రేణుల వలె చేస్తాను. మరి ఆ వాగ్దానం నెరవేరాలి అంటే మరి వీళ్ళని చంపేస్తే ఆ మాట ఏమైపోవాలండి? ఇలాంటివన్నీ నిజంగా చెప్తున్నాయి. వాటి బైబిల్లో ఇలాంటివి ఎన్ని ఉన్నాయి అంటే, నేను ఉదాహరణకు చూచాయిగా బ్రీఫ్గా ఒక మాట చెప్తాను. ఒకదానికి ఒకటంటే చేసిన గతం అంటే తెలుసుగా, ఇలా చేసిన దాని కొరకు పశ్చాత్తాపడినట్టు బైబిల్లో 2 సార్లు ఉంది. నెక్స్ట్ చేయబోయే భవిష్యత్తును గూర్చి పశ్చాత్తాపడినట్టు ఒకసారి ఉంది. పశ్చాత్తాపం అనే పదాలు బైబిల్లో 15 సార్లు ఉన్నాయి. 15 అంటే ఈ పశ్చాత్తాపం కూడా ఏంటి? మనకు వర్తిస్తుందండి ఆ పదం, ఆయన గుర్తించకూడదు. మోసే సలహా ఇస్తున్నాడట, పశ్చాత్తాపడము, నీ సేవకుడైన అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు అంటే యాకోబుని జ్ఞాపకం చేసుకొను, నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమి నీ సంతానమునికి ఇచ్చేదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులు అగుదురనియు వారితో నీ తోడని ప్రమాణం చేసితవని చెప్పాను. అంతట యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడింది. ఇప్పుడు మోసే చెప్పాక ఎవరు సంతాపపడ్డారట? అంటే ఒక మనిషి చెప్తే వరకు, మరలా ఒక మనిషి చెప్పే వరకు దేవుడికి ఆ ఆలోచన రాలేదంటారా? అన్నట్టే ఉంది. రాలేదంటారా అని అడుగుతున్నాను. మనిషి చెబితే కానీ దేవునికి ఆలోచన రాకపోతే ఆయన దేవుడు ఎలా అవుతాడండి? బహుశా మోసే ఎవరినైనా క్రియేట్ చేసి ఏమన్నా రాసేసాడంటారా?
నా డౌట్స్ ఇవి. చదువుకున్న రోజుల్లో తెలివైన వాళ్ళందరూ కూర్చొని రాసేస్తుంటారు బైబిల్, మనం తప్పులు చేయకుండా ఉండడానికి అనుకునేవాళ్ళమ్మ. తెలివైన వాళ్ళందరూ రాసేస్తుంటారు, కాస్త సొసైటీ వంకర టింకరకి వెళ్ళిపోద్దని కొంచెం గాల్లో పెట్టడానికి రాసుంటారు. ఏదో మనం కొంచెం భయపడిపోతున్నాం, కానీ దేవుడి కట్టు ఏమి లేడేమో అనే డౌట్స్ రేజ్ అయిపోతే ఇలాంటి వచనాలు చదువుతుంటాయి. లేదు ఏ డౌట్ రాలేదనుకోండి, ఇంక ఏ గొడవ లేదు, ఇంకా తినేసి చక్కగా ప్రార్థన చేసుకుని పడుకుంటాం గొడవ. కానీ డౌట్లు కానీ వచ్చాయనుకోండి, సరిగ్గా దానికి ఆన్సర్ దొరికితే నేను చెప్తున్నాను, నీ భక్తి ఇంకా పెరుగుద్ది. నీ ప్రశ్నలకు జవాబు దొరికితే నువ్వు దేవునితో ఇంకా కనెక్ట్ అయిపోతావు. బైబిల్ అలాగే చదవాలి. ఇప్పుడు ప్రశ్న వచ్చింది, ఇలాంటి వచనాలు తీసుకుని అంటే గతంలో చేసిన దాన్ని బట్టి పశ్చాత్తాపడిన వచనాలు, భవిష్యత్తులో చేయాలనుకుని దాని గురించి పశ్చాత్తాపడిన వచనము, పశ్చాత్తాపం అనే 15 వచనాలు తీసుకుని 19వ శతాబ్దంలో ఒక సిద్ధాంతం తీసుకొచ్చారు. ఏంటి ఆ సిద్ధాంతం అంటే హోప్టిజం అంటారు. దాని అర్థం దేవుడికి అన్నీ తెలియవండి. ఇది క్రైస్తవంలో ఉందో తెలిసిన సిద్ధాంతం. ఇది దేవుడికి అన్నీ తెలియవండి, సంపూర్ణమైన జ్ఞానం దేవునికి ఏమీ లేదండి. దేవుడు ఎలాగా భవిష్యత్తును చూస్తాడంటే ప్రజెంట్ జరుగుతున్న పరిస్థితులను బట్టి అంచనా వేసి చెబుతాడు అని హోప్టిజం అని ఒక సిద్ధాంతం ఉంది. నా మాట అర్థమైందా? ఇప్పుడు మనం కూడా జరుగుతున్న పరిస్థితులు బట్టి అంచనా వేస్తాం కదండి. ఇప్పుడు ఇలాగే సిగరెట్ కాల్చేస్తున్నాను అనుకోండి, తగ్గాల్చేద్దాం, భవిష్యత్తు ఏంటి చెప్పండి, లివర్ పోద్ది, అదే భవిష్యత్తు. బాగా తాగేస్తున్నాను అనుకోండి, భవిష్యత్తు చెప్పండి, పరిస్థితిని బట్టి కిడ్నీ పోద్ది. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడి శృంగారానికి పోతున్నాడు అనుకోండి, సంసారం దాటి ఏమవుతాడు చెప్పండి, భవిష్యత్తు చెప్పండి, సుఖవ్యాధి వచ్చి చచ్చిపోతాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, జరిగే పరిస్థితులను బట్టి నెక్స్ట్ ఇది జరుగుద్దని చెప్పొచ్చా? ఒకడు హైవే మీద స్పీడ్గా 150 రేంజ్లో బైక్ 150 కాదు, అసలు 100 మీద కూడా వెళ్ళకూడదు, 80 సేఫ్టీ, అది కూడా నీకు అర్జెంట్ అయితేనే. కారుకే 80, నువ్వు పెద్ద ఏదో గవర్నర్ గారు సంతకాలు ఎట్టడానికి వెళ్తా అంటే నీకు సంతకం మీద ఎత్తాడు డెత్ సర్టిఫికేట్ మీద, అంతే. అంతకుమించి స్పీడ్ వెళ్ళకూడదు, వెళ్ళామంటే ప్రమాదం. నీకు ఏమవుద్దు, ఇప్పుడు వెళ్ళకపోతే కొంపలు మునిగిపోతే, ఆకాశం విరిగిపోద్దా, భూమి విడిగిపోద్దా, లేట్ అయింది అని చెప్తాను. తీసేస్తారు, తీసేయండి, చచ్చిపోకుండా ఉండడం మంచిది కానీ తీసేసినాను. ఇప్పుడు స్పీడ్గా వెళ్తాం, ఇప్పుడు ఆ స్పీడ్ని బట్టి చెప్పొచ్చు, అది భవిష్యత్తు అంటే చెప్పండి. అంత స్పీడ్ వెళ్ళిపోతున్నాడు. మన ఇండియన్ రోడ్స్లో అంత స్పీడ్ వెళ్తే ఆ ఆర్ట్స్ పవర్ అంతా ఉపయోగించి వెళ్తే ఏమవుద్దాడు, భవిష్యత్తు చెప్పండి. గుద్దేస్తాడు ఏదో దాన్ని ఖచ్చితంగా, ఆడు గుద్దేయడమో ఏదో జరుగుతుందో జరగదా. ఇవి భవిష్యత్తు అంటే జరిగే పరిస్థితులను బట్టి నెక్స్ట్ రిజల్ట్ ఏంటో చెప్పగలుగుతున్నా. సేమ్ దేవుడు కూడా అలాగే చెప్తాడు అన్నారు 19వ శతాబ్దంలో. ఎందుకంటే మరి ఈ వచనాలు కవర్ చేయాలిగా. ఈ వచనాలు కవర్ చేయకపోతే ఏమవుద్ది, దేవుడు లేడనే సిద్ధాంతం ఎక్కువైపోద్ది. దేవుడే లేడంటే మతం ఉండదు, మతమే లేకపోతే పెద్దలు ఉండరు, పెద్దలు లేకపోతే చర్చి లేదు, ఫ్యాన్ లేదు, సౌండ్ లేదు, ఇంక ఈ బిజినెస్ ఏముండదు. ఇంకా మరి ఇది ఏమీ లేకుండా ఉండాలంటే ఏదో కవర్ ఇవ్వాలిగా. ఆ కవర్ ఇంకేం చేశారంటే ఒక సిద్ధాంతం పుట్టించారు. ఆ సిద్ధాంతం ఏంటంటే ఇదిగో దేవుడు పరిస్థితులను బట్టి అంచనా వేస్తాడబ్బా, దేవుడికి కూడా అన్నీ తెలియవు అని కవరింగ్ ఇచ్చారు. ఇప్పుడు అడుగుతున్నాను, ఇలాంటి వచనాలన్నీ చూస్తుంటే మనకు కూడా డౌట్ వస్తుంది, అసలు ఏంటి దీని సంగతి. మళ్ళీ మరొక వచనం చూద్దాం ఒకసారి, వెళ్ళిపోదాలండి ఎవరిలోకి. ఇలా చాలా ఉన్నాయి, ఇవన్నీ వద్దు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం ముందుగా 11వ వచనం చూడండి. సౌలు నన్ను అనుసరింపక వెనక్కి తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన గనక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. సౌలు ఎలాంటోడని దేవుడికి తెలుసా తెలీదా? మరి పశ్చాత్తాపడటం ఏంటి? పశ్చాత్తాపం అంటే ఏంటి? మీ పిక్చర్లో అంటే మీ డెఫినేషన్లో మీ మైండ్ ఇచ్చే డెఫినేషన్ ఏంటి చెప్పండి. పశ్చాత్తాపం అంటే ఏంటి? అనవసరంగా పెళ్లి చేసుకున్నాను రీడిని, అది అంతేనే కదండి. అనవసరంగా చేసుకున్నాను రీవుడిని, లేకపోతే ఐశ్వర్యాన్ని చేసుకుంది, ఇది కదా, ఇదే కదా మన ఫీల్, మన డెఫినేషన్ అదేగా.
అనవసరంగా మిస్టేక్ జరిగిపోయింది అనేది కదండి పశ్చాత్తాపం అంటే. అనవసరంగా జరిగిపోయింది, అనవసరంగా జరిగిపోయింది. ఇప్పుడు ఈ పిక్చరే మనకు మైండ్లో ఉంటుంది. ఇప్పుడు ఆ పిక్చర్తో మనం చదువుతున్నాం, సౌలుని అనవసరంగా నేను రాజును చేశాను అన్న ఫీల్ వస్తున్నట్టుంది చూడండి. నెక్స్ట్ అదే సందర్భంలో 29వ వచనానికి రండి. 29వ వచనం, మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాదు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపడ్డు. మళ్ళీ ఇదే అధ్యాయంలో 11వ వచనంలో ఏమన్నాడు? పశ్చాత్తాపడ్డన్నాడు, పశ్చాత్తాపడ్డాడు అన్నాడు 11వ వచనంలో. ఇదే అధ్యాయం మళ్ళీ 29వ వచనంకి వచ్చేసరికి పశ్చాత్తాపడ్డాడు. ఇదేగా ఇప్పుడేగా 11వ వచనంలో పశ్చాత్తాపడ్డాడు. మళ్ళీ 29వ వచనంకి వచ్చేసరికి ఏమంటున్నాడు? పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడ్డాను నరుడు కదన్నాడు. మరి 11వ వచనంలో పశ్చాత్తాపడింది ఎవరు? మరో వచనం చూడండి, కిందకి 35వ వచనం చూడండి. సౌలు బ్రతికిన దినములన్నిటిను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు. సౌలు గూర్చి మరియు తాను సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నియమించినందుకు యెహోవా పశ్చాత్తాపని. ఒకే అధ్యాయంలో ఎన్నిసార్లు ఇలాంటి రెఫరెన్స్ ఉంటే ఏమైపోవాలి చెప్పండి. మనం టీ అలవాటు లేకపోయినా టీ అలవాటు అయిపోద్ది. అవదండి ఖచ్చితంగా అలవాటు అవుతుంది. ఇప్పుడు ఏంటి సంగతి చూద్దాం. సింపుల్ ఆన్సర్ అండి, చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే మనం కంగారు అయిపోయి చదువుతాం అంతే, చాలా ఈజీగా ఉంటుంది. మరొక క్రొత్త నిబంధన జస్ట్ జ్ఞాపకం చేస్తాను, మీరు తీయొద్దు, జ్ఞాపకం చేస్తాం. లాజరు చనిపోతాడని యేసుప్రభుకు ముందే తెలుసా? తెలుసు కదండి. లాజరు చనిపోతాడని యేసుప్రభు వారికి ముందే తెలుసు. కావాలనే అధ్యాయంలో ఉంటుంది, మీ స్నేహితుడు లాజరు మరణకరమైన రోగంతో బాధపడుతున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చిన యేసుప్రభు వారు లాజరు దగ్గరికి వెళ్ళడు, కావాలని లేట్ చేస్తాడు. అంటే చనిపోతాడని యేసుప్రభు వారికి తెలుసు. కానీ విషయం ఏంటి చెప్పిన, సమాధి ఎక్కడుందో అడుగుతాడు, అక్కడికి వెళ్ళి నిలబడతాడు, అక్కడెళ్ళి లాజర్ను గూర్చి ఏడుస్తాడు. మళ్ళీ ఆటోమేటిక్ చనిపోతాడని తెలుసుగా, అక్కడికి వెళ్ళి ఏడుస్తుంటాడు. లాజరు తిరిగి లేస్తాడని తెలిసినప్పుడు ఇంక ఏడుపు ఎలా వస్తుంది? ఇప్పుడు తాతయ్య చచ్చిపోయాడు ఇంట్లోని, తాతయ్య చనిపోయాడు అనుకోండి, ఎందుకు ఏడుస్తాం? మళ్ళీ తాతయ్య కనబడ్డని, ఆ దొక్కులు వినబడవని, ఇంక కనబడ్డు ఆ మూలుగులు ఉండవని. అదేగా మన ఏడుపు. ఏదో ఒక మూమెంట్ ఉంటుంది కండి ఆయన ఇంట్లో ఉంటే, ఆ మూమెంట్ ఉంటుంది. ఇంక మనకు ఆ పిక్చర్ కనబడదు, వెళ్ళిపోయాడు, అందుకు ఏడుపు వస్తుంది, అరే వెళ్ళిపోయాడు అని. మళ్ళీ రేపే తిరిగి లేస్తాడని తెలిస్తే ఏడుపు వస్తుంది చెప్పండి. ఎగుతాడు లేరా పెద్ద ఏడు, పర్లేదు పెద్ద ఏం ఎప్పటికంటే రేపు సాయంత్రం వచ్చేస్తాడుగా అనవండి సీరియస్గా చెప్తున్నాను. ఇప్పుడు లెగిస్తాడని తెలుసు కదా మనకి, లెగిస్తాడని తెలిసినప్పుడు ఇంకెందుకు ఆడడం? మరి యేసుక్రీస్తు వారికి ముందే తెలుసు, మళ్ళీ సమాధి దగ్గరకు వచ్చి లాజరు కోసం ఏడవడం ఏంటి? లెగిసిపోతాడుగా, ఈయనే లేపేస్తాడుగా, లాజరు బయటికి రా అంటాడుగా, మరి వచ్చేస్తాడుగా. ఇంకొద్ది ఇంక పొరపాటు చేసుకోవద్దు, ఇంకెళ్ళిపోదు ఇంక లోపల. ఏంటి దీని సంగతి అంటే, దేవుడికి మనకి ఉన్న తేడా ఏంటంటే, మనకి భవిష్యత్తు తెలియక పశ్చాత్తాపడతాం. ఈ లైన్ చాలా మీకు అర్థమైపోతుంది. మనకి భవిష్యత్తు తెలియక పశ్చాత్తాపడతాం, దేవుడికి భవిష్యత్తు తెలిసి పశ్చాత్తాపం పడతాడు. ఎట్లా అండి అంటే, బిడ్డకి జ్వరం వచ్చేసింది అనుకోండి, చిన్న బిడ్డకి, మన ఇంట్లో బిడ్డకి జ్వరం వచ్చింది అనుకోండి, సూది మందు ఇచ్చేటప్పుడు ఆ బిడ్డ ఏడుస్తుందని తెలీదా? అయినా ఏం చేస్తామండి? అనుమతిస్తాం. డాక్టర్ గారు నేనే పట్టుకుంటాను, కుడి దెబ్బకు పొడిసేయండి అంటాం. మనం బిడ్డను గట్టిగా పట్టుకుని పొడిపిస్తాం. బిడ్డ ఏడుస్తుందని తెలుసు, మందు తట్టుకోలేదని తెలుసు, బాధపడుతుందని తెలుసు, కానీ ఎందుకు ఆ బాధను అనుమతించాను చెప్పండి? ఆ బాధ తన భవిష్యత్తుకి మంచిదని అనుమతించాం. ఇది అర్థమైందిగా? ఇది మీకు అర్థమైతే ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు అంటే, మనకి భవిష్యత్తు తెలియక తికమకైపోయి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావురా అని ఏడుస్తాం. దేవుడు ఎందుకు బాధపడతాడు చెప్పనా?
ఆయన భవిష్యత్తు ముందే చూసి ఎందుకురా ఈడు ఎలా చేసుకుంటున్నాడని బాధపడతాడు. నా మాట అర్థమైందా? నరులని చేసినందుకు బాగా వినండి. సంతాపం నొందినంటే ఆయన ఎందుకు బాధపడుతున్నాడు? ఎందుకు చేశాన్రా అని కాదు, ఎందుకు ఇలా చేసుకుంటున్నారా అని బాధపడుతున్నాడు. నా మాట అర్థమైందా? సౌలుని ఎందుకు రాజుని చేశాన్రా అని కాదు, రాజరికం నిలబెట్టుకోకుండా ఎలా పాడైపోతున్నాడు ఏంట్రా, వీడి భవిష్యత్తు ఏమైపోతుందని ముందే చూసిన దేవుడు పశ్చాత్తాపం. మనం పడే పశ్చాత్తాపం రేపేం జరగబోతుందో తెలియని పశ్చాత్తాపం. అంటే మనం పడేది ఏంటంటే రేపు ఏం జరగబోతుందో ఆ తికమకల్లో భయంతో మనం ఏడుస్తాం. దేవుడు బాధపడేది ఏంటో చెప్పినా, రేపు వీడికి ఇలా జరిగిపోతుంది, వీడు ఎందుకు ఇలా చేసుకుంటున్నాడని బాధపడుతున్నాడు ఆయన. మనం బాధపడేది తెలియక బాధపడతాం, ఆయన తెలిసి బాధపడుతున్నాడు, ఎందుకు ఇలా చేసుకుంటున్నాడు. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే మీరు 15వ అధ్యాయం, అంటే అదే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 34-35 నరుడు దేవుడు ఇద్దరున్నారు చూడండి. అక్కడ 34-35 వచనాలు చూడండి. అప్పుడు సమూయేలు రామాకి వెళ్ళిపోయాను, సౌలు బ్రతికిన దినములన్నీ సౌలును గూర్చి దుఃఖాకాంతుడైన ఎవరు? సమూయేలు గారు. సమూయేలు గారు సౌలును గూర్చి బాధపడుతున్నాడు. అదే కింది వచనంలో ఎవరు బాధపడుతున్నారు? మళ్ళీ దేవుడు. సౌలు బాగా వినండి, సౌలును గూర్చి సమూయేలు బాధపడుతున్న బాధ వేరు. నెక్స్ట్ దేవుడు సమూయేలు గూర్చి బాధపడుతున్న బాధ వేరు. మనం బాధపడే బాధ ఏంటో చెప్పినా, ఏం జరగబోతుందో తికమకలైపోయి బాధపడిపోతాం. దేవుడు ఎందుకు బాధపడతాడు చెప్పినా, అన్నీ తెలిసిన దేవుడు వీడు ఎందుకు ఇలా చేసుకుంటున్నాడు రా అని బాధపడతాడు. ఒక ఉదాహరణ చెప్పినా, మనకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఆరోగ్యం ఇచ్చినప్పుడు తాగేస్తున్నాం అనుకోండి, దేవుడికి భవిష్యత్తు తెలుస్తుంది. ఆ తెలిసినప్పుడు వీడు ఆరోగ్యాన్ని ఎలా పాడు చేసుకుని లాస్ట్కి వీడు ఎలా చచ్చిపోతున్నాడో దేవుడికి తెలిసి మనం తాగుతుంటే బాధపడతాడు. ఈ లైఫ్ ఏంటో చూశాడు ఆయన. ఈ టైంలో మధ్య మధ్యలో మెసేజ్ చెప్పించడం, ఏదో ఒక గద్దెంపులు ఇవ్వడం, ఏదో ఒక హెచ్చరిక వస్తుంటుంది వాడికి, అది ఆడి బుర్రకి ఎక్కదు. ఇవన్నీ దాటిపోయి చివరికి వీడు ఏమైపోతాడో తెలుసు, భవిష్యత్తు ఆయనకు తెలుసు. ఈ భవిష్యత్తుని బాగా వినండి, వీడు ఇలా వెళితే వీడు ఇలా అయిపోతాడని తెలుసు. ఈ టైంలో వీడు రూట్ మార్చడానికి చాలా వేసి చూపిస్తుంటాడు వీడికి, కానీ వీడికి ఇవే కనపడదు, ఇలా వెళ్ళిపోవడానికే చూస్తుంటాడు. ఇప్పుడు నీకు టాలెంట్ ఇచ్చాడండి, ఏదో ఒక టాలెంట్ ఇస్తాడు నీకు. సింగింగ్ అవ్వచ్చు, లేదా బ్రదర్ కీబోర్డు, తమ్ముడికి మెసేజ్ చెప్పడం, నాకు మెసేజ్ చెప్పడం, ఏదో ఒక టాలెంట్ ఇచ్చాడు. దీన్ని ఉపయోగించుకుంటూ ఇలా గెలితే మన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆ రూటు దేవుడు ముందే చూస్తాడు. ఇదే అడ్డెట్టుకుని యథావేసాలు వేస్తే చెప్పండి, నెక్స్ట్ వీడి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో కూడా ముందే చూసి జేమ్స్ ఎందుకు ఇలా చేసుకుంటున్నాడని కూడా పశ్చాత్తాపడతాడు. నా మాట అర్థమైందా? నీకు ఉద్యోగం ఇచ్చాడు, నాకు ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగం ఇచ్చిన తర్వాత నా పిల్ల పాపలు నేను పోషించుకోవడానికి ఉద్యోగం చేసుకుంటూ సమయానికి దేవుని దగ్గరకు వచ్చి కుటుంబంతో ఆరాధన చేసుకుని నేను వెళ్ళిపోతే నా జర్నీ ఎలా ఉండబోతుందో నన్ను బట్టి దేవుడు చూసి హ్యాపీ ఫీల్ అవుతాడు. అదే ఉద్యోగం పెట్టి పోరంబోకు పార్టీలు అన్నీ పెట్టుకుంటూ తిరుగుతూ, పోరంబోకు పార్టీలు అంటే తెలుసుగా, ఏంటంటే ఎలాగనేసారు అనుకోండి. పోరంబోకు అంటే పనికిరాని పార్టీలని, పంచాయతీ పదం అది. పంచాయతీలో పోరంబోకు భూమి అంటారు కదా, పనికిరాని పనులని. ఈ పనికిరాని పనులన్నీ ఉద్యోగానికి నెలకి జీతం వచ్చేసరికి ఈ పోరంబోకు బ్యాచ్ ఉంటారుగా, వీళ్ళందరినీ అంటేసుకుని సరిగ్గా లాల చెరువులో పార్టీ వేస్తున్నాడు అనుకోండి. దేవుడు ఏమనుకుంటాడండి, వీడికి ఉద్యోగం వల్ల వీడి జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు, పశ్చాత్తాపడతాడు. మీకు విషయం చెప్పనా, మనం హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉంటాడండి, మనం పాడైపోతే చెప్పండి బాధపడతాడు. దేవుడికి మనం గొప్పతనం ఏంటి చెప్పనా, మనం ఏడిచామనుకోండి ఏడుస్తాడు, మనం నవ్వామనుకోండి నవ్వుతాడు. కాకపోతే మనకలాగా ఏడవడేమో కానీ సంథింగ్ ఏదో బాధపడతాడు. అది మన దేవుడు మన కోసం ఏడుస్తాడంటే నువ్వు ఇంట్లో కుమిలిపో, నీ పక్కనే కుమిలిపోతుంటాడు ఆయన.
నువ్వు ఇంట్లో నవ్వుతూ గలగలా తిరుగు, నీ వెనకాల ఆయన కూడా నవ్వుతూ ఉంటాడు. మనం చేసే పనులను బట్టి, మన భవిష్యత్తుని బట్టి నవ్వుతాడు. మన భవిష్యత్తు మన చేతులారా పాడు చేసుకుంటే వెనకాలే ఉండి చెప్పండి అందుకే ఆయన ఏమన్నాడు చెప్పనా, మీరు ఎక్కువ టెన్షన్ అయిపోకండి, మీ పక్కనే నేను ఉంటాను, మీ చింత యావత్తు నా నీతి నా రాజ్యం ఏంటో మీరు తెలుసుకొని నా మార్గాల గుండా నడిస్తే మీ ఫ్యూచర్కి డోకా లేదయ్యా. కానీ నా నీతిని రాజ్యాన్ని వదిలేసి లోకం వైపు తిరిగారో, మిమ్మల్ని ఎంత బాగా మీకు ఉద్యోగం ఇచ్చి, సంసారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, అవయవాలు ఇచ్చి, ఇన్నిచ్చినా మిమ్మల్ని మీరు సరిపేసుకుంటున్నారంటే మీరు బాధపడతారు. రేపు ప్రస్తుతానికి మీకు తెలియట్లేదు, రేపు బాధపడతారన్న విషయాన్ని నేను ముందే చూశాను కనుక ఇప్పుడే నేను బాధపడతాను. నీకు ఉద్యోగం లేదని ఏడ్చినప్పుడు నీకు ఉద్యోగం ఇచ్చాను, ఇప్పుడు అదే ఉద్యోగాన్ని బట్టి నువ్వు పాడైపోతున్నావని తెలిసినప్పుడు ఈ ఉద్యోగం ఏంట్రా ఈయన్ని పాడు చేసేస్తుంది, వీడికి ఉద్యోగం ఇచ్చింది మంచిగా బతుకుతాడని, ఇదే ఉద్యోగం వల్ల వీడు పాడైపోతున్నాడు ఏంట్రా అని తెలియక బాధపడ్డు, తెలిసి చెప్పండి బాధపడతాడు. వీడికి వివాహం కాక బాధపడుతున్నప్పుడు వివాహం చేసాం, వివాహం చేసిన తర్వాత దేవుడి దగ్గరికే వీళ్ళు రావడం మానేసాడేట్రా అని మన వివాహాన్ని బట్టి బాధపడతాడు. అన్నీ ఉంటాయి దేవుడికంటే, దేవుడికి అన్నీ తెలుసు. ఇప్పుడు మీకు అర్థమైతే లాజర్ దగ్గర ముగించేస్తాను ఇక్కడ చాలా. ఇక్కడ లాజర్ దగ్గర లాజర్ చనిపోతాడని ముందే తెలుసు. వచ్చాడు, వచ్చిన తర్వాత లాజర్ సమాధి ఎక్కడుందో అడిగాడు, చూశాడు. మార్తమ్మ ఉంది కదండి, మార్తమ్మ అంత కంగారు. మార్తమ్మ మరియమ్మ, మార్తమ్మ అది ఇద్దరు అమ్మల్లో కన్ఫ్యూజ్ అవుతాను ఎప్పుడు నేను. మార్తమ్మ గారు, ప్రభువా నువ్వు ఉంటే బాగుండు ప్రభువా, సరిగ్గా టయానికి రాలేదు ప్రభువా, నువ్వు టైంకి వచ్చుంటే మా సహోదరుడు చనిపోకుండా ఉందుడు, నువ్వు టైంకి రాలేదు ప్రభు అంటే దేవుడు అన్నాడు, మార్త ఇప్పుడు అదంతా డిస్కషన్ కాదు కానీ నేను ఒక విషయం చెప్పిన, చనిపోయిన పెద్ద ప్రాబ్లం ఉంది మార్త, పునరుద్ధానము జీవము నేనే అని అర్థం వచ్చేలా ఆన్సర్ చెప్పాడు ఆయన. అంటే నువ్వు పెద్ద ఫీల్ అయిపోకు, మరో జీవితానికి నేనే కారణం, ప్రస్తుత జీవితానికి నేనే కారణం. పునరుద్ధానము జీవం అంటే ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ దానికి నేనే కారణం, రాబోయే లైఫ్కి కూడా నేనే కారణం. నువ్వు అంత టెన్షన్ అయిపోయి నన్ను క్వశ్చన్ చేసేకు మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడని అడిగాడు. అది తమ్ముడు అన్నయ్య, మళ్ళీ ఎవడోడు పట్టుకుని లాజరు తమ్ముడు అని ఉందా అంటే ఇంకేం చేయను, ఏదో పారాడాక్స్ అయిపోతుంది. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత బాధపడతాడు. ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నాడో తెలియక కాదు, ఇంత చెప్పినా ఇన్ని చేసినా ఇంతగా ఆయన తనను తాను బయలుపరుచుకున్నా ఆ సమాధి దగ్గర ఇంకా వీళ్ళ అవిశ్వాసంతో నిలబడితే ఏమవుతాడు చెప్పండి. అందుకు బాధపడుతున్నాడు ఆయన. రేపు లెగిస్తాడా లెగడని కాదు చెప్పండి, ఆయన బాధపడేది ఎప్పుడు ఏంటి చెప్పండి, మనల్ని కూర్చే బాధపడుతున్నాడు. దేవుడికి భవిష్యత్తు తెలుసా అంటే తెలుసు. ఇంకా ఇక్కడ తరగా తవ్వకు మునిపే నువ్వు ఇంటికి వెళ్ళి ఏం ఎరగదేస్తావో కూడా చెప్పండి తెలుసు. ఇక్కడి నుంచి నువ్వు గేడు దాటే ముందు ఏం చేస్తావో తెలుసు, అన్నీ తెలుసు. కాకపోతే ఆయన నీకు చెవి దగ్గరకు వచ్చి ఏం చెప్పడు, సంథింగ్ ఏదో ఒక హెచ్చరికలు ఇస్తాడు, నీకు రూట్ చూపిస్తూ ఉంటాడు, ఇది కరెక్ట్ కాదని చెప్తాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, పరిస్థితుల్లో నుంచి చూడడం నేర్చుకో. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు దేవుడు నాతో అంతుకు మాట్లాడాడని ఈరోజు నాకు అర్థమవుతుందని నీకు మొత్తం పిక్చర్ అర్థమవుతుంది. నా టెస్ట్ మనీలో మీకు అర్థమైందని నేను టెస్ట్ మనీ చెప్పిన కానీ నా లైఫ్ గురించి నా టెస్ట్ మనీలో చెప్పినప్పుడు మీరు గమనించండి, నాకు అప్పుడు అర్థమో లేదు. ఇన్ని సంవత్సరాలు అంటే ఇప్పుడు రాజమండ్రి వచ్చి 13 సంవత్సరాల సర్వీస్ నాది ఈ డిపార్ట్మెంట్లో. నేను అనుకునేవాడిని రాజమండ్రిలో అంటే షిఫ్ట్ డ్యూటీ ఉంటుంది రాజమండ్రిలో, ఏదో ఒక సైడ్ వింగ్ అంటే క్రైమ్కి కానీ సిఐడి కానీ ఇంకా ఏవైతే ఉన్నావో ఈ సైడ్ వింగ్, ఇంకా ఈ దాడి చేస్తారుగా, ఇది డబ్బున్న వారి మీద దాడి చేస్తారు, దీని పేరు ఇన్కమ్ ట్యాక్స్లో కానీ ఏదో ఒక దాంట్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఈ సైడ్ వింగ్స్ అంటే ఈ సాయంత్రం వరకు డ్యూటీ ఉంటాయి, నైట్ డ్యూటీలు ఉండవు. ఈ ఫీల్డ్తో మంచిగా నేను ట్రైనింగ్ 9 నెలలు ఉన్న ట్రైనింగ్ అండి. సరిగ్గా ఇలాగే ఎలక్షన్ దగ్గరకు వచ్చింది, మా ట్రైనింగ్ పొడిగించేశారు. అది పొడిగించేస్తే సంవత్సరం దాటేసిందండి ట్రైనింగ్.
బాగా వినండి, ముగించేస్తాను. సంవత్సరం దాటితే అసలు 9 నెలల ట్రైనింగ్ అంటేనే చాలా కష్టం. అక్కడ మామూలుగా ఉండదు ట్రైనింగ్. ఏదో పోలీసానికి ఇలా పెద్ద జబ్బలాగా వేసుకుని వెళ్ళిపోతాం, కానీ జబ్బలన్నీ లూజ్ అయిపోతాయి. అక్కడ సినిమాల్లో చూసినంత అందంగా ఏముండదు. అక్కడ మొత్తం రాపిడే. అది ఎలా ఉంటుంది చెప్పిన, మాకు పోలీసులో కొన్ని సామెతలు పచ్చిగా ఉంటాయండి, ఉండే ఉంటారు. మా బ్రదర్స్ అప్పుడప్పుడు వస్తున్నారు. డైలాగులు ఏముంటాయంటే అన్నీ ఇలాగ అనేవారు, సినిమా హీరోయిన్ జీవితం రా పోలీస్ అంటే హీరోయిన్లా చూడడానికి బాగానే ఉంటాం, కానీ తెర వెనకాల చాలా కష్టాలు ఉంటాయి అన్నమాట. పోలీస్ అనే యూనిఫామ్ వేసుకుంటే కానీ వెనకాల చాలా కష్టాలు అన్న. నిజంగానే పోలీస్ అయిపోయానని రిజల్ట్ వచ్చినంత ఫీలింగ్ ట్రైనింగ్కి వెళ్ళాక అంత పొంగంతా దిగిపోద్దండి. 4:30కి లేపేస్తారు, పరిగెట్టించేస్తారు, అంతా అయిపోతుంది. ఈ 9 నెలలు నాకు అర్థమైపోయింది, ఏట్రా ఈ లైఫ్ ఏట్రా, మధ్యలోనే పరిగెట్టుకు వచ్చేద్దాం అనిపిస్తుంది. చాలామంది వెళ్ళిపోయారు, 2-3 ఉండలేము, గోడలు దూకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఉదయం లేచిన వెంటనే 5 km, తర్వాత 3 km, తర్వాత ఈవెంట్స్, తర్వాత ఎప్పంట్రిల్, తర్వాత ఎక్సర్సైజ్, తర్వాత ఇంక ఎలా ఉంటామంటే ఎన్ని కేజీలు లావు ఉన్నవాడన్నా సన్నగా అయిపోతాడు. అంత ఫిట్గా రుద్దేస్తారు, పారిపోతారు. నాకు అంత ఓపికగా నేను ట్రైనింగ్ ఎలా చేయగలిగానంటే 9 నెలల్లో ఇది మన రోజులు కాదు, ఇది డార్క్ ఇయర్ అని మనం ఫిక్స్ అయిపోతే సరిగ్గా రాజమండ్రి పోస్టింగ్ వెళ్ళిపోతాం. రాజమండ్రి పోస్టింగ్కి వెళ్ళిపోయిన వెంటనే నాకు డ్యూటీ వచ్చేస్తుంది. ఉదయం అంతా డ్యూటీ చేస్తాను, సాయంత్రం అంతా మీటింగ్కి వెళ్ళిపోదామని అనుకున్న ఫీలింగ్లో సంవత్సరం అంతా ట్రైనింగ్ అవగొట్టానండి. కానీ విషయం ఏంటి చెప్పిన, రాజమండ్రి నేను తీసుకెళ్ళి సీతానగరాన్ని వేసేసారు. చాలా ఫీల్ అయిపోయాను. ఇప్పుడు రాజమండ్రిలో షిఫ్ట్ డ్యూటీ తీసుకెళ్ళి సీతానగరంలో డ్యూటీ చేస్తారు. ఇప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి. 5 సంవత్సరాలు డీవో, ఒక డీవో అవ్వాలంటే 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల వరకు ఇప్పుడు ఎటు కదలదు, లాండ్ ఆర్డర్లు ఎటు కదలడానికి ఉండదు, స్టేషన్ చుట్టే దగ్గరలోనే ఉండాలి ఇల్లు, ఎక్కడికి వెళ్ళకూడదు. ఇప్పుడు నా పిక్చర్ అంతా డార్క్ అయిపోయింది. అంటే నేను దేవుని పని చేద్దాం అనుకుంటున్నాను, తీసుకెళ్ళి సీతానగరం అంటే ఇక్కడి నుంచి 25 కిలోమీటర్ లోపల. ఇప్పుడు అంటే రోడ్డు వేస్తున్నారు, ఆ రోడ్డు కానీ ఆ ర్యాంపులు కానీ అక్కడ అంతా వాతావరణం వేరుగా ఉంటుంది. ఇది అక్కడ ఉన్నారు ఆ సీతానగరం మండలం వాళ్ళు, ఇదంతా వాతావరణం వేరు. ఈ వాతావరణం వేరుగా ఉన్నప్పుడు నాకు అర్థమైంది, దేవుడు ఎట్లా నా ప్రణాళికని ఎలా చేస్తాడు. బహుశా నేను సువార్త చేయడం ఇష్టం లేదని నా క్వశ్చన్స్ అన్నమాట. 13 సంవత్సరాల క్రితం నా క్వశ్చన్ అండి. ఆ క్వశ్చన్కి నాకు ఆన్సర్ ఎప్పుడు దొరికింది చెప్పినా, నాకు మొన్న లాస్ట్ ఇయర్ దొరికింది. నాకు అప్పుడు తెలియదు. నాకు ఎలా చెప్పినా, ఆ సీతానగరం నేను వెళ్ళకపోతే నాకు అక్కడ సీనియర్ పోలీసులు పరిచయం అవ్వరు. నాకు సీనియర్ పోలీసులు పరిచయం అవ్వకపోతే, జూనియర్ పోలీసుకు ఉన్న నాకు సీనియర్స్తో పరిచయం లేకపోతే, ఆ సీనియర్ పోలీస్ ఎవరైతున్నాడో నన్ను బైబిల్ చదవడం చూడడం, నేను స్టేషన్లో కూర్చుని నైట్ డ్యూటీ సెంటరీ అప్పుడు బైబిల్ చదువుకుంటుంటే నువ్వు క్రిస్టియనా అని నన్ను అడగడం. నన్ను అడగాలంటే ఇప్పుడు నేను సీతానగరం పోవాలి. నేను సీతానగరం పోవాలంటే ఒక ఆయన నాకు పరిచయం అవ్వాలి. ఈ నాకు పరిచయం అయిన తర్వాత కొన్ని రోజులకి నేను మళ్ళీ క్రైమ్కి, అంటే 1 క్రైమ్కి అక్కడ ఉంటుందిగా కోటకమ్మం, ఈ క్రైమ్ స్టేషన్కి వచ్చాను. అక్కడ నేను డ్యూటీ చేస్తున్న టైంలో నా మీద పిడిగడిపోయింది, నా శ్రమ అడిపోయింది. ఆ శ్రమ అడిపోయినప్పుడు నన్ను తీసుకెళ్ళి రకరకాలుగా ఇంకా వంచేశారు, అలా చేశారు, ఇలా చేశారు, అంతా అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంత పెద్ద కేసుని ఎదుర్కోవాలి. ఇంత పెద్ద కేసుని ఎదుర్కోవాలంటే పేరుకు పోలీసులు ఉన్నాం, కానీ ఈ లా నాలెడ్జ్ నేను పెంచుకోలేదు. ఎందుకంటే ఎప్పుడు దిగిపోదామో ఎప్పుడు మీటింగ్కి వెళ్ళిపోదాం గొడవే తప్ప మంది ఈ నాలెడ్జ్ నా బుర్రకెక్కలేదు. కానీ విషయం ఏంటి చెప్పినా, ఆయన పరిచయం అయ్యాడు. పరిచయం అయినప్పుడు ఒక ఆయన నా కొరకు ఇక్కడ రాజమండ్రి బ్రిడ్జ్, రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ ఉంది కదండి, సరిగ్గా దాని ముందు ఒక ఆయన ఆగి, నేను ఇక్కడ ఏదో ఉందా అహ్మదాబాదా, ఔరంగాబాద్ అంటే హైదరాబాద్ కదా, ఇక్కడే పక్కన ఉంటుంది, మన కొవ్వూరు పక్కన. ఈ ఔరంగాబాద్ మీటింగ్కి వెళ్తుంటే సురేష్ నేను వెళ్తుంటే మా కొరకు ఒక ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఎందుకు వెయిట్ చేస్తున్నాడు అన్నప్పుడు, ఆయన ఎదురు చూస్తున్నాడు మనం రిసీవ్ చేసుకోవడానికి. నన్ను ఎందుకు రిసీవ్ చేసుకోండి, నువ్వు మీటింగ్ ఎట్టించే కరీంనగర్ కాదు కదంటే, లేదు నీతో నేను మాట్లాడాలి, నువ్వు పర్సనల్గా ఒక కేసులో నలిగిపోతున్నావని మాకు తెలిసింది, నీకు సలహా ఇద్దామని వచ్చిన. నీకెలా తెలిసిందని నేను అడిగాను. నీకు ఒక పోలీస్ అయిన సీతానగరంలో పరిచయం అయ్యాడుగా. అవును. ఎవరైనా? అదే రాజశేఖరం అన్నాడుగా. అవును. అంటే ఆయన నీకు ఎలా పరిచయం అంటే, ఆయన ఎవరో కాదు మా బావగారే అన్నాడు. నమ్మొచ్చా అన్నాను. నమ్మొచ్చా, ఎందుకంటే అప్పుడు ఎవరిని నమ్మలేను నేను. నమ్మొచ్చా అంటే నమ్మొచ్చా అన్నాడు. ఫైల్ అడుగుతున్నాడు, కేసు ఫైల్ ఇవ్వలేను. ఆ తర్వాత నాకు పరిచయం చేసాడు. ఏమన్నాడంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు దెబ్బతినేస్తావు, ఎందుకంటే నువ్వు స్పీకరు. నువ్వు ఇందులో బాగా వినండి, నేను ఈ మాట లైవ్లో చెప్పకూడదు. నువ్వు స్పీకర్ కనుక క్రైస్తవం మీద కారాలు మిరియాలు నూరేసిన వాళ్ళు బోర్డు మెంబర్స్ కూడా ఉన్నారు, సీనియర్స్. నీకు తెలుసో తెలియక పట్టుకెళ్ళి కేసాల చేతిలో పెట్టావో నీ లైఫ్ అయిపోయినట్టే. దయచేసి ఎవరికి ఇవ్వకో. నేను చెప్తున్నాను బ్రదర్,
నేను చెప్పిన ఒక మేడం ఉంది, ఆ మేడం చేతిలో పెట్టంటే ఎందుకు నేను నమ్మాలంటే ఒక మాట అన్నాడు, నేను చెబుతున్న మేడం క్రైస్తవురాలు, అది చాలు నమ్మే అన్నాడు. అంతేనంటావా అన్నాం. అంతే. వెళ్ళాం. ఆవిడ క్రిస్టియన్. ఆవిడ ఒక డైలాగ్ వేసిందా, ఏమని చెప్పినా, డింపుల్ మేడం వచ్చిందో లేదో, ఆవిడ ఏమందంటే, ఆయన సేవకుడు కదండి, బాధపడద్దని చెప్పండి అంతే. అంటే దాని అర్థం ఏంటి, సామాన్యులు మేమైనా టెన్షన్ అవ్వాలి కానీ సేవలో ఉన్నవాడు కనుక రేపు ఏమవుతుందని టెన్షన్ అవ్వదు, ఎందుకంటే దేవుడిని నమ్ముకున్నాడు కనుక. అనగానే ఇప్పుడు మనకు ఎలా ఉంటుందండి, అది తిట్టిందా పొగిడింది ఏం అర్థం లేదు. మొత్తం మీద వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మేడం తీసుకుంది. ఆవిడ కేసు కన్నా ఈ మెసేజ్లు కూర్చి పరిచర్య కూర్చి ఏంటన్నది మాకన్నా బాగా ఎవరిస్తుంది. నాకు నమ్మకం వచ్చింది. మేడం ఏం చేయమంటారంటే, ప్రస్తుతానికి వాయిదాలు నడవనివ్వండి, ఒకరోజు ఆర్గ్యుమెంట్ టయానికంటే ఇది ఆర్గ్యుమెంట్ వచ్చే టయానికి మాత్రం మంచి లాయర్ ఉండాలి సార్, ఎందుకంటే చాలా ప్రాబ్లమేటిక్ కేసు ఇది, తేడా వచ్చిందో లైఫ్ ఎగిరిపోతుంది సార్. మరి ఏం చేయాలి సార్, కొన్ని రోజులు ఆవిడని పరీక్షించాం, నమ్మకమైన రాలని తెలిసింది, ఆవిడ చేతుల్లో పెట్టేసాం, వాదించింది. తర్వాత అంత కథ మీకు తెలుసు. ఆ వాదించిన తర్వాత వాళ్ళ సారు ఇద్దరు కలిసి ఎవరైతే మన మీద నిందలు మోపారో కోర్టు గమనించింది ఈ నిందలు నిజాలు కాదు, ఇవి దొంగ అబద్ధాలని తెలిసి కేసు పట్టుకుని వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇది ఏమైనా చేశారో మీ మీద కేసు పెడతానని జడ్జి గారు చెప్పారు. దెబ్బకి అక్కడితో ఆగిపోయారు. చాలా చేశారు, తర్వాత వదిలేయండి. విచిత్రం ఏంటి చెప్పిన, నాకు జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జి గారు మొన్నే రిటైర్మెంట్ అయిపోయారు. నాకు విచిత్రం ఏంటి చెప్పిన, ఆయన ఎక్కడి నుంచో రావడం ఏంటి, ఎక్కడికి రావడం ఏంటి, నా జడ్జిమెంట్ తర్వాత ఆయన రిటైర్మెంట్ అయిపోవడం ఏంటి, ఇవన్నీ ఆలోచనతో నాకు చాలా వింతగా ఉంటాయండి. నాకు చూసినప్పుడు అనిపిస్తుంది, ఆ రోజు 13 సంవత్సరాల క్రితం నేను ఎందుకు సీతానగరం వెళ్ళానా అని నాకు అప్పుడు అర్థం అవ్వలేదు. ఆ రోజు సీతానగరం వెళ్ళకపోతే ఆ సీనియర్ పోలీస్ నా లైఫ్లో ఉంటాడు, ఆయన నా లైఫ్లో లేకపోతే ఈ లేడీ లాయర్ అయిన ఆవిడ నా లైఫ్లో ఉండదు. ఈవిడ గనక నా లైఫ్లో లేకపోతే సరిగ్గింత లీగాలిటీ చూసే జడ్జిని నేను చూడలేను. ఈ జడ్జి రిటైర్ అయ్యే టయానికి ఆయన చేతుల్లోకి నా కేసు వెళ్ళకపోతే, ఉమెన్ అంటే ఇంక నేను అనకూడదు ఈ మాటలు, ఈ ఫ్లేవర్ ఉన్న వారి చేతుల్లోకి నా కేసు వెళితే నిజమో అబద్ధమో చూడకుండా నేను ఏమైపోదును. లీగాలిటీ చూసేవాడంటే మానవ హక్కులు, ఎస్పీ, ఎమ్మెల్యే, లోకల్ లీడర్స్ వీళ్ళంతా ప్రలోభానికి గురి చేసిన మాటనని మొండు జడ్జి కనుక ఆ టయానికి ఆయన చేతుల్లో కేసు వెళ్ళాలంటే నా ప్రణాళిక దేవుడు ఎక్కడి నుండి వేసుకొచ్చాడు తెలుసా, 13 సంవత్సరాల క్రితం నుంచి చేసుకొచ్చాడు. నాకు ఆశ్చర్యం ఏంటి చెప్పిన, రేపేం జరుగుద్దో తెలియక నేను ఏడుస్తాను, వీడికి ఎందుకు ఇలా జరిగిందా అని నా పక్కన చెప్పండి. దేవుడు ఏడ్చి వీడిని ఎలా కాదు ఎలా తిప్పుదామని నా రూట్ మార్చి నన్ను రక్షిస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన పక్క నుండి ఆయన తెలియక బాధపడతాడా, అంతా తెలిసే బాధపడతాడా? అంత తెలుసు, మనం ఇలా చేసుకోకూడదని బాధపడతాడు ఆయన, మీకు ఇలా జరగకూడదని బాధపడతాడు ఆయన, నేను ఎలా చూడాలనుకోవట్లేదని బాధపడతాడు ఆయన. మనకు ప్రస్తుతానికి ఈ పరిస్థితులు అర్థం అవ్వక ఏమైపోతుందని టెన్షన్ అయిపోయి బాధపడిపోయి లోపల పురుగుల ముందో చీమల ముందో ఏదో తెచ్చేసుకుని ఏదో కలిపేసుకుని తాగేస్తాం మనం. అంతేమవుతుందండి గుర్తుపట్టు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏమవదు. ప్రస్తుతానికి ఏదో ఇంక లేదు, అన్ని దారులు మూసుకుపోయే, ఇంకా నా భవిష్యత్తు లేదని బాధపడకండి, ఏమవదు. కానీ విషయం ఏంటి చెప్తున్నా, అలా మునిగిపోయినట్టు ఉంటాం. ఒక్కసారి అందాన్ని అంత ఎత్తుగా అలా లేచి నిలబడతాం. ఏంటి ప్రభు అంటే, రూట్స్ నేను చూసుకుంటాను, నువ్వు అంత ఫీల్ అయిపోకు, టెన్షన్ అయిపో. మనం అనుకుంటాం అయిపోయింది నా లైఫ్, అయిపోయింది నా లైఫ్, అయిపోయిందంటే ఏమవదు, ఆయన చూసుకుంటాడు. పశ్చాత్తాపడిన ఆయనే నరులను గూర్చి ఈ నరులకు మార్గమైన, మరల వినండి, మోక్షమైన యేసుక్రీస్తు వారిని విమోచనగా పంపించింది కూడా ఆయనే. పెద్ద మాట చెప్పిన ఒక సింగిల్ లైన్ చెప్పి నేను ముగిస్తాను. ఆదాము పండు తెంచకముందే యేసుక్రీస్తు వారు బలవ్వాలన్నది దేవుని చిత్తం అంటే మీరు నమ్మగలరా? నా మాట మీకు అర్థమైందా? ఆదాము పండు తెంచకముందు అంటే ఆదాము మానవాళి తప్పు చేయకముందే తప్పుకి ఇరుగుడిని సిద్ధం చేస్తాడట. ఎక్కడుంది ఈ మాట? ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ముగించేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుండి,
ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించింది తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకి కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో ఏర్పరచుకున్న ఆ వచనానికి అర్థం ఏంటి చెప్పండి. ఆదాము పండు తెంచక మునిపే, ఆదాము పండు తెంచిన తర్వాత దాన్ని ఇంకా మనం కొనసాగింప మునిపే, అంటే పాపం ఇంకా విస్తరించక మునిపే పాపానికి విరుగుడు ఆయన ఆలోచనలో సిలువ సిద్ధమైపోయిందంట. అంటే జగత్ అంటే భూమే లేనప్పుడు, మనిషే లేనప్పుడు, ఇక చెట్టే లేనప్పుడు, ఏదైనా తోటే లేనప్పుడు, ఏమీ లేనప్పుడే మనం ఏం చేస్తామో చెప్పండి. చెయ్యబోయేదానికంటే జరగబోయేదాన్ని ముందే చూసేశాడు. ఆ జరగబోయేదాన్ని ముందే చూసేసిన దేవుడు దీనికి ఇరుగుడు ఇదని యేసుప్రభుని సెంటర్లో పెట్టి ఈయన ద్వారా యూనివర్స్ని సిద్ధం చేశాడు. అంటే ఆదాము తెంచుతాడని తెలుసు, తింటాడని తెలుసు, ఇదంతా జరుగుతుందని తెలుసు, ఈ జరిగిందంతా అపవిత్రులు అయిపోతారని తెలుసు, పరిశుద్ధత పోగొట్టుకుంటారని తెలుసు, అన్నీ తెలుసు. తెలిసిన దేవుడు మరి ఎందుకు ప్రారంభించావంటే, ఇదిగో ఈ తెలిసిన నేను తెలుసు గనక దీనికి విరుగుడంటే దీనికి ప్రత్యామ్నాయం కూడా నేను సిద్ధం చేశాను. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ త్యాగం. అన్నిటికీ ఆన్సర్ ఏంటి తెలుసా? మీరు దేవుని చిత్తంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీరు బైబిల్లో మీరు చూడండి, సర్వము సంపూర్ణమైన దేవుని చిత్తంలో ఆయన సెంటర్లో, ఆయన చిత్తంలో సెంటర్లో ఉండేది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు. ఆయనను బట్టే సృష్టి, ఆయనను బట్టే మనుషులు, ఆయనను బట్టే భవిష్యత్తు, ఆయనను బట్టే ఏదైనా ప్రతి దానిని దేంతో ముడిపెట్టాడు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు చెప్పండి, దేవుడికి భవిష్యత్తు తెలుసు అంటారా తెలియదు అంటారా? తెలుసు. మరి ఎందుకు బాధపడతాడంటారు? తెలుసు కాబట్టి బాధపడతాడు. మనం ఎందుకు బాధపడుతున్నాం? ఏమైపోతుందని తెలియక బాధపడతాం. ఆయన ఎందుకు బాధపడుతున్నాడు? వీటి భవిష్యత్తు ఏటో ఎలా చేసేసుకుంటున్నాడని బాధపడతాం. మనకి తెలియక బాధపడతాం, ఆయనకి తెలిసి బాధపడతాడు. చెప్పండి, బైబిల్లో పారాడాక్స్ ఉందా? లేదు. పారాడాక్స్ ఎక్కడ ఉంది చెప్పండి? మనలో ఉంది. పారాడాక్స్ ఎక్కడ ఉంది చెప్పండి? బయట ఉంది. సత్యం ఎప్పుడు ఒక్కటే, రెండు సత్యాలు ఉండవు. సత్యంలో ఒక చోట ఒక పరిస్థితిలో ఒకలా, మరో పరిస్థితిలో ఒకలా ఉంటే అది సత్యం అని అందుకే బైబిల్లో అబద్ధాలు లేవు, బైబిల్లో ఎర్రర్స్ లేవు, బైబిల్లో అక్కడ ఇక్కడ పరిస్థితులకి విరుద్ధాలు లేవు. బైబిల్లో అంతా ఒకలా ఉంది. మన మైండ్ సరిగ్గా లేకపోతే అన్నీ విరుద్ధంగానే కనబడతాయి. బైబిల్ అంతా ఒక్కటే, బైబిల్ అంతా ఒకటే చెప్తుంది. నువ్వు నవ్వుతే నవ్వుతాడు, నువ్వు ఏడిస్తే ఏడుస్తాడు, నువ్వు పాడవుతే నీ భవిష్యత్తు ఎలా అయిపోతుందని ముందే చూసి బాధపడతాడు. దానికి ఎన్నో అవకాశాలు ఇస్తాడు. రూట్ ఇస్తుంటాడు, క్షమాపణ ఇస్తుంటాడు, రూట్ ఇస్తుంటాడు, క్షమాపణ ఇస్తుంటాడు. ఇలా ఎల్లకు ఇటు తిరుగు, ఇలా ఎల్లకు ఇటు తిరుగని ఎన్నో రూట్లు, ఎన్నో అంటే సహోదరుల ద్వారానో, వాక్యము ద్వారానో, సహవాసం ద్వారానో ఏదోలా మనకు రూట్ చూపిస్తూ ఉంటాడు. సరిగ్గా టైంకి రూట్ పట్టుకున్నాడు తిరిగిపోయావనుకో, నీకు ఆ ప్రమాదం తప్పొద్ది. నాకు ఇలాగే చెబుతారు, నేను ఎవ్వడం మాట విన్ను, నేను అదో లెక్క అని వెళ్ళావు అనుకో, నీ లెక్క ఏమవుద్దో ఆయనకి తెలిసి బాధపడిపోతాడు. కాబట్టి బాగుపడాలన్నా ఆయన మనకు చూపిస్తుంటాడు, పాడైపోతున్నామని కూడా ఆయన చూపిస్తాడు. పక్కనే పెట్టుకుని ఆయన నవ్విస్తారో, పక్కనే మీరు ఏడుస్తూ ఆయన ఏడిపిస్తారో, రెండు మీ చేతుల్లో ఉంటాయి. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన సంగతులు తండ్రి, రేపేం జరుగుద్దో తెలియక మేము సతమతమైపోయి ఏడుస్తాం దేవా. రేపేం జరుగుతుందో ముందే చూస్తండ్రి మా కొరకు మీరు బాధపడతారు. ఎందుకు వీళ్ళు ఎలా చేసుకుంటున్నారని తండ్రి మా కొరకు మీరు బాధపడి దుఃఖాన్ని వ్యక్తీకరిస్తారు. మోసే సలహా ఇచ్చాడనో, సమూయేలు బాధపడ్డాడనో ఇవన్నీ కాదు తండ్రి. మోసే స్పందన ఏంటో మీరు చూడాలనుకున్నారు. ఇశ్రాయేలు పరిస్థితులు చూసి తండ్రి మీరు బాధపడ్డారు. మీ ప్రణాళికలు తండ్రి మా ఊహలకు అందనివి తండ్రి. సాతానికి భవిష్యత్తు తెలియదేమో కానీ మీకు భవిష్యత్తు తెలుసు తండ్రి. సాతానుగాడు మాట్లాడుతున్న పరిస్థితులను బట్టి అంచనా వేయగలడేమో కానీ తండ్రి
మా నోట మాట రాకమునిపే మేము ఏం మాట్లాడబోతున్నాం మీకు తెలుసు తండ్రి. తండ్రి, ప్రతి దాని యొక్క ముగింపు మీకు తెలుసు, ప్రారంభం మీకు తెలుసు. అందుకే మీ మీద మేము అనుకుంటున్నాం తండ్రి. ఒకవేళ ఏ బాధ అయినా మా జీవితంలోకి మీరు అనుమతించాడంటే బహుశా ఆ బాధ మాకు మంచిదని అనుమతిస్తారు తండ్రి. ఒక చంటి బిడ్డకి ఇంజెక్షన్ అవసరమని తండ్రి తల్లి బాధపడుతుందని తెలిసినా ఎందుకు అనుమతించిందంటే దేవా, నా బిడ్డ ఆరోగ్యం కొరకే. మా జీవితంలో కూడా కొన్ని బాధలు మీరు అనుమతిస్తున్నారంటే ఆ బాధ వెనకాల ఏదో మంచి భవిష్యత్తు ఉందా కనుక అనుమతిస్తారు. ఆ వెనకాలే మాతో పాటు బాధపడుతున్నప్పుడు మీరు బాధపడతారు. ఆ బాధల్లోంచి వచ్చేంత వరకు మా వెనకాల తండ్రి విలవల్లాడుతూనే నడుస్తారు తండ్రి. నీ ప్రేమను మీ గ్రంథంలో మేము చూస్తున్నప్పుడు తండ్రి మా గుండె బరువెక్కుతుంది. మా తల్లి కన్నా తండ్రి కన్నా మీరు మా పట్ల ఎంత తండ్రి సంరక్షణ చూస్తున్నప్పుడు తండ్రి ఈ ప్రేమ తండ్రి మా ఊహలకు అందనదని మాకు ఆశ్చర్యం కలుగుతుంది. మీ దయలో మీ కృపలో తండ్రి మరింతగా తండ్రి ఈ సంఘాన్ని, ఈ పరిచర్యని, నా జత పని వారిని అందరినీ తండ్రి మీరు ఆశీర్వదించండి. ఈ మాటలు ఎవరికైనా అర్థం కాకపోతే మరొకసారి వారికి అర్థం చేసుకునే దాన్ని అనుగ్రహిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.